4:30కి లేచి రెడీ అయితే సీదా యమునోత్రి దగ్గర వెళ్తున్నాం. గరం కుండ ఉంటాడట, గరం కుండ అయితే స్నానం చేస్తాము. చలి మాత్రం వేరే లెవెల్ ఉన్నది. అందరికీ రామ్ రామ్. మేమైతే చోటా చార్ధామ్ యాత్ర అయితే చేస్తున్నాం. అందరూ అడుగుతున్నారు చోటా చార్ధామ్ అంటే ఏంది, బడా చార్ధామ్ అంటే ఏంటి అని. చోటాలో టెంపుల్ అయితే బద్రీనాథ్, ద్వారకా, పురి జగన్నాథ్, రామేశ్వరం టెంపుల్ అయితే వస్తుంది. అలాగే చోటా చార్ధామ్ లో అయితే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ టెంపుల్స్ అయితే వస్తుంది. మేమైతే చోటా చార్ధామ్ అయితే చేస్తున్నాం. చోటా చార్ధామ్ చేస్తే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలా ఈ 4 వేలో అయితే చేయాలి. అందుకోసం ఈరోజు అయితే యమునోత్రి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. 6 కిలోమీటర్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ గా అయితే వెళ్తున్నాము. యమునోత్రి టెంపుల్ దగ్గర వస్తే మాత్రం స్వెటర్స్, ఇంకా జాకెట్స్, ఇంకా హ్యాండ్ గ్లోవ్స్ మాత్రం కంపల్సరీ తీసుకురావాలి. యమునోత్రి ప్లేస్ దగ్గర అయితే వెళ్తున్నాము. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. లొకేషన్ చూస్తే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. చూపిస్తా చూడండి. 1 2 3 బూమ్. బెస్ట్ గైడ్, టూర్ గైడ్ అంటే మా అజ్జు భాయ్. వీడిని మీరు కూడా కదా రాస్తే మామూలుగా అయితే కాంట్రీ చేయండి. జస్ట్ ఫ్రీలో ఇస్తాడు. జస్ట్ మావాడే టికెట్ మీరు ఖర్చు చేసుకోవాలి అంతే. ఫ్రీ గైడర్. ఓకే, మీతో పాటు కూడా వస్తాడు, అన్ని చూపెడతాడు టూర్ గైడర్. ఒకసారి లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా ఇలాంటి యాత్ర అయితే చేయాలి. బ్రతుకుతామో ఏమైతే తెలియదు. మనము చార్ధామ్ చేసే వరకు అయితే అంత డేంజర్ అయితే రోడ్లు గానీ 1 వే ఉంటది. ఇంకా లొకేషన్ చూసుకుంటూ హైగా వెళ్ళిపోవాలి. నిజంగా స్వర్గం ఏడా ఉందో తెలియదు గానీ ఉత్తరాఖండ్ లో మాత్రం పక్కా అయితే స్వర్గమే. ప్రతి అడుగు అడుగున అసలు ఆ ఎంజాయ్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్ అసలు వేరే లెవెల్. యమునోత్రి టెంపుల్ దగ్గర వెళ్ళాలంటే 4 రకాలుగా అయితే వెళ్ళొచ్చు. ఒకరైతే గుర్రము, ఇంకోటి ఏమో నడుచుకుని అయితే వెళ్ళాలి, ఇంకోటి అయితే 4 డోలీ ఉంటది, 4 అయితే ఎత్తుకొని వెళ్తారు, ఇంకోరు అయితే ఒక్కరు. మన కేదార్నాథ్ మూవీలో ఎట్లా ఎత్తుకొని వెళ్తారో హీరో అట్లా ఎత్తుకొని అయితే వెళ్తారు. రే రండి రా రండి, 80 సంవత్సరాల బామ కూడా నడుచుకుంటే వెళ్తుందిరా. రే రండి రా రండి. జస్ట్ కిడింగ్ గా. కింద నుంచి అయితే 4.5 కిలోమీటర్ నడుచుకుని వచ్చిన. ఇంకా అయితే 1.5 కిలోమీటర్ ఉన్నది. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇట్లా ఉంటాయట ఎక్కుడే. అక్కడ నుంచి వచ్చిన మొత్తం కనిపిస్తుందా బిల్డింగ్స్ ఎట్లా అట్లా ఇట్లా ఇట్లా చాలా దమ్కొస్తున్నాయి. ఇంకా పైన వచ్చినాం. దాదాపు మనం ఏమంటారు స్నో ఫాల్ దగ్గర అయితే వచ్చినాం. స్నో ఫాల్ అయితే స్నో దగ్గర వచ్చినాం. సో పైన ఎగ్దాం. ఎగ్జైట్మెంట్ ఆర్ యూ? ఇంకా పోవాలి పైకి. ఫుల్ ఎగ్జైటెడ్. అమ్మయ్య ఫైనల్ గా అయితే వచ్చేసినాం. మా బ్యాక్ సైడ్ ఉన్నది టెంపుల్. ఫైనల్లీ యమునోత్రిలో అయితే చేరుకున్నాము. జస్ట్ 100 మీటర్ దూరంలో అయితే ఉన్నది. అసలు హెవెన్. పైన అయితే మొత్తం స్నో అయితే ఉన్నది. కింద టెంపుల్ మొత్తం వాటర్ ఫాల్స్. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. 6 కిలోమీటర్ మొత్తం గుట్టలో ఎక్కడ ఉంటది. టెంపుల్ ను చూసే వరకు అంటే సుకూన్ కనిపిస్తుంది. టెంపుల్ యమునోత్రి టెంపుల్. మనం 6 కిలోమీటర్ ట్రెక్ చేసి అయితే వచ్చేసినాము. వాహ్ వేరే లెవెల్ అయితే ఉన్నది టెంపుల్. నిజంగా చెప్తున్నా బయట మొత్తం అయితే చల్లగా ఉన్నది. ఇక్కడైతే గరం కుండు, న్యాచురల్ గా వాటర్ అయితే గరం కుండలో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నా. ఇక మొత్తం ఈడ మొత్తం చలి ఉన్నది. గరం గరం వాటర్ లో అయితే స్నానం చేసి వచ్చేస్తా. వా గరం కుండలో అయితే గరం వస్తుంది. ఇక్కడ బయట చూస్తే ఎంత చలి అంటే అంత చలి. ఇక్కడ చూస్తే గరం కుండలో స్వర్గమే. ఇప్పుడే స్నానం చేసుకున్నాము. దర్శనం కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాము, బయలుదేరుతున్నాము. దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి అయితే సీదా కిందికి వెళ్ళిపోవాలి. 6 కిలోమీటర్ వల్ల ట్రెక్కింగ్ కింద.
ఫైనల్ గా దర్శనం అయితే చేసుకున్నాము. మంది అయితే అస్సలు లేకుండే, ఎట్లా పోయి అలా అయితే 5 minutes లో అయితే దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మనదైతే ఫస్ట్ చార్ధామ్ లో ఫస్ట్ ధామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గాయ్ జై శ్రీ యమునోత్రి. యమునా నది జన్మస్థలం అయితే ఇక్కడే. ఇక్కడ నుంచి అయితే బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. ఢిల్లీ, మథురా, మన ప్రయాగ్రాజ్ లో అయితే గంగా నదితో అయితే సంగం చేసుకుని అయితే సీదా అయితే బంగాళాఖాతంలో అయితే వెళ్ళిపోతుంది. నది అయితే గంగా నదిగా పీల్చుకొని అయితే ఇక్కడ నుంచే గరం వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే పుడుతుంది. చెయ్యి పెట్టి చూసినా ఎంత గరం ఉందంటే బండ అసలు చెప్పలేదు, అంత గరం అయితే ఉన్నది. చూడండి మీరే ఎట్లా వస్తుందో గరం వాటర్ మొత్తం అయితే దీంట్లో స్టోర్ అయ్యి మళ్ళీ అయితే అక్కడ నుంచి అయితే సీదా మనం స్నానం చేస్తున్నాం అక్కడైతే వెళ్తుంది వాటర్. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. మొత్తం 3 hours అయితే పడ్డది. వచ్చి ఇక్కడ 1 hour అయితే ఉన్నాము స్నానం చేయడానికి. దర్శనం అయితే కంప్లీట్ 1 hour లో అయిపోయింది. మళ్ళీ అయితే రిటర్న్ అయితే కిందకి వెళ్తున్నాము. కింద నుంచి అయితే గంగోత్రికి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇలాంటి వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా కామన్. మన అడుగున ఇలాంటి వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటది. మన స్నో కరుగుకుంటా అయితే వాటర్ అయితే కిందకి వస్తుంది. చూడండి ఎట్లా ఉన్నది గుట్ట అయితే. హలో గైస్, ఇప్పుడే యమునోత్రిలో చాలా సక్సెస్ఫుల్ గా అయితే దర్శనం అయిపోయింది. అసలు హెవెన్ అంతే అనుకోరాదు. 6 kilometers ట్రెక్ చేసి ఇంకా అందమైన మంచి కొండలను చూసుకుంటూ రావడం అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనుకోరాదు. ఇంకా అది కూడా ఇంకా మనము ట్రెక్ చేసుకుంటూ రావాలి 6 kilometers మొత్తం అయితే ఇట్లానే ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మేము పైన వచ్చినాం, ఇప్పుడు మొత్తం వెళ్తున్నాము దర్శనం చేసుకుని. అక్కడ వెళ్ళాలి కింద పెద్ద గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వచ్చినా మేము. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇగో మా టూర్ గైడ్ అయితే బాజు భాయ్ హాయ్ తో బోల్ దేనా కై కోई गवाड़ అదే సో బెస్ట్. మీరు అంటున్నారు కదా, సీదా బ్యాగ్ ప్యాక్ చేసుకోండి వచ్చేసేయండి. ఒక 4 రండి, మంచిగా తక్కువ పైసల్లో అవుతుంది. ఒక్కరు వస్తే మాత్రం ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. రాధే రాధే తెలుసా, 4 ఒకరినైతే మోస్తున్నారు. యమునోత్రి గుడి టెంపుల్ దగ్గర అయితే స్నానం చేసినాము. గరం కుండ ఉంటది, అసలు వేరే లెవెల్లో గరం ఉంటది. ఇక్కడ ఎంత చలి పెడుతుంది తెలుసా, స్వెటర్ లేకుండా అసలు మనం అడుగు పెట్టాము. అట్లాంటిది అయితే గరం కుండ అయితే మంచిగా గరం వాటర్ వస్తుంది. టెంపుల్ కిందనే ఉంటది గరం కుండ అయితే. బడియా స్నానం చేసుకోవచ్చు. ఇంకా తెలుసా, అది న్యాచురల్ గా మనము మన ముందే ఆ వాటర్ వస్తుంది. అది గరంగా మన లోపల నుంచే, అంటే మంచు కొండల పైన ఉంటది, కిందనే గరం వాటర్ వస్తుంది. అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. గరం కిలోమీటర్ ట్రెక్ చేసి అయితే వచ్చేస్తున్నాం కిందకి. ఇదే జానకి చట్టి. ఇక్కడ నుంచి అయితే 6 kilometers ఉంటుంది. పైన మంచు కొండలు కనిపిస్తుంది. అలా వెళ్ళిపోవాలి, పైన వెళ్ళిపోవాలి. అక్కడనే వస్తుంది యమునోత్రి. ఓకే, ఈరోజు ఇప్పుడు ఇంతే. నెక్స్ట్ వీడియోకి వచ్చి టాటా బాయ్ బాయ్. సెకండ్ ధామ్ గంగోత్రికి అయితే బయలుదేరినాము. మాకైతే ఈ అంకుల్ అయితే తీసుకెళ్తుండే మొత్తం లొకేషన్ చూపించుకుంటా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తుండే. ఇక్కడ నుంచి టన్నల్ అయితే బార్కోట్ వరకు అయితే సొరంగం అయితే వేస్తున్నారు. ఒక 30-40 kilometers అయితే సేవ్ అవుతుందట. ఇంకా 2-3 days లో అయితే గంగోత్రి వీడియోస్ అయితే వస్తుంది. మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోకి వచ్చి టాటా బాయ్ బాయ్. వీళ్ళైతే మా గ్రూప్